హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెండకాయ టమాటా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు పావు కిలో. ముందుగా బెండకాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా అరకిలో. టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. బెండకాయ టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసుకొని 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను ఈ విధంగా ఫ్రై చేయడం వలన కర్రీలో జిగురు అనేది రాకుండా ఉంటుంది. బెండకాయలు ఇలా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బెండకాయ టమాటా కర్రీ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.